అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతి. కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 12,500 టన్నులతో బయలుదేరిన ఫస్ట్ నౌక ప్రపంచ మార్కెట్లలో విక్రయాల దిశగా ముందడుగు వెళ్లనున్న వేశామన్న మంత్రి. ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతి ప్రారంభమైంది. ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం లోడుతో వెళ్లే నౌకను సోమవారం హోప్ ఐలాండ్ సమీపంలోని ఇన్నర్ యాంకర్ వద్ద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ జానయ్య, సీపోర్ట్ అధికారులు పాల్గొన్నారు. కశ్మీర్కు తొలి వందే భారత్ రైలు. కేంద్రం ప్రతిష్టాత్మక కశ్మీర్ లోయలో తొలిసారి అందుబాటులోకి రానున్నాయి వందే భారత్ రైలు సేవలు. ఈ నెల 19న ఈ రైలు కట్రా నుంచి కశ్మీర్కు పరుగులు తీయనుంది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య 272 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైల్వే అనుసంధాన ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ఆయన సందర్శించి ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం వెల్లడించారు. జమ్మూ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున జమ్మూ, కట్రా, శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలుత కట్రా నుంచి ప్రారంభం కానుంది. కశ్మీర్ను రైళ్లతో అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 1997లోనే ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో 38 సొరంగాలు ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 119 కిలోమీటర్లు కాగా 12.75 కిలోమీటర్ల ఉండే కశ్మీర్కు తొలి వందే భారత్ రైలు 19న ప్రారంభించనున్న మోదీ. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ రైలు సేవలు కశ్మీర్ లోయలో తొలిసారిగా అందుబాటులోకి ఈ నెల 19న ఈ రైలు కట్రా నుంచి కశ్మీర్కు పరుగులు తీయనుంది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య 272 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైల్వే అనుసంధాన ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ఆయన సందర్శించి ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం వెల్లడించారు. జమ్మూ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున జమ్మూ, కట్రా, శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలుత కట్రా నుంచి ప్రారంభం కానుంది. కశ్మీర్ను రైళ్లతో అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 1997లోనే ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో 38 సొరంగాలు ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 119 కిలోమీటర్లు కాగా 12.75 కిలోమీటర్లు ఉండే T-49 దేశంలోనే అత్యంత పొడవైన రవాణా సొరంగం. ఈ ప్రాజెక్టులో 927 వంతెనలు ఉన్నాయి. వీటిలో చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైంది. ఈ మార్గంలో వంతెనలన్నింటినీ పొడవు కలిపి 13 కిలోమీటర్లు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నోబెల్ శాంతి పురస్కారానికి ఇమ్రాన్ ఖాన్ పేరు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 72 ఇయర్స్ కలిగిన ఈ వ్యక్తికి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆయన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేసినట్లు న్యాయవాదుల సంస్థ ఒకటి వెల్లడించింది. నార్వే రాజకీయ పార్టీ పార్షియట్ సెంట్రమ్కు అనుబంధంగా గతేడాది డిసెంబర్లో న్యాయవాదుల సంస్థ పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ (PWA) పేరిట ఏర్పాటైంది. పాకిస్తాన్లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆయన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి తమ పార్టీ తరపున నామినేట్ చేస్తున్నామని పార్షియట్ సెంట్రమ్ ఎక్స్లో వెల్లడించింది. దక్షిణాసియాలో శాంతి కోసం కృషి చేస్తున్నారంటూ 2019లో కూడా ఇమ్రాన్ పేరు నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యింది. అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో 14 ఏళ్ల జైలు శిక్షకు గురైన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం కారాగారంలో ఉన్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాటర్ డ్రోన్ ప్రయోగ పరీక్ష విజయవంతం.
భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించిన వాటర్ డ్రోన్ను DRDO విజయవంతంగా పరీక్షించింది. నౌకాదళ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ అభివృద్ధి చేస్తున్న హై ఎండ్యూరెన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ ప్రయోగ పరీక్షను ఓ సరస్సులో నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలు విజయవంతమైనట్లు సామాజిక మాధ్యమాల ద్వారా DRDO వెల్లడించింది. భూపరితలంపై నీటిలోనూ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపింది. ఈ పరీక్షలో వెహికల్ సోనార్లు అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థలు మెరుగ్గా పనిచేసినట్లు పేర్కొంది. భూతల సముద్ర జలాల్లో పనిచేసే ఈ డ్రోన్ శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు వీలుంటుందని చెప్పింది. 6 టన్నుల బరువుండే ఈ వాటర్ డ్రోన్ పొడవు 9.75 మీటర్లని తెలిపింది. గరిష్టంగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యమున్న ఇది 300 మీటర్ల లోతు వరకు వెళ్ళగలదు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కుక్క పాము కాట్ల టీకాల నిర్వహణకు డిజిటల్ వేదిక. కుక్క పాము కాట్లకు వేసే టీకా నిల్వలు ఎంత ఉన్నాయి, వాటి బాధితులకు సకాలంలో అందిస్తున్నది లేనిది తేల్చడానికి కేంద్రం జువీన్ అనే డిజిటల్ వేదికను ఏర్పరుస్తుంది. కోవిడ్ కాలంలో టీకాల కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పరిచిన కోవిన్ వేదిక మాదిరిగా పనిచేసే జువీన్ వేదికను ప్రయోగాత్మక ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, అస్సాం, పుదుచ్చేరిలలో అమలు చేస్తారు. ఈ రాష్ట్రాల ఆరోగ్య అధికారులకు ఢిల్లీలో మార్చి 28న ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా ఈ IT వేదికపై శిక్షణ కార్యక్రమాలు చేపడతారు. పాముకాటు మృతుల్లో సగం మన దగ్గరే. భారత్లో ఏటా 30 లక్షల నుంచి 40 లక్షల పాముకాటు కేసులు నమోదవుతున్నాయి. ఈ ఘటనల్లో 50,000 మంది మరణిస్తున్నారు. ప్రపంచంలో సంభవిస్తున్న పాముకాటు మరణాల్లో ఇవ సగభాగం. 2030 కల్లా భారత్లో పాముకాటు మరణాలను సగానికి సగం తగ్గించాలని కేంద్రం లక్ష్యిస్తుంది. రేబీస్ మరణాల్లో 36% భారత్లోనే. ప్రపంచంలో ఏటా రేబీస్ వల్ల 60,000 మరణాలు సంభవిస్తుంటే జువీన్ వేదిక కింద యాంటీ రేబీస్ వ్యాక్సిన్, యాంటీ రేబీస్ సిరం, యాంటీ స్నేక్ వెనమ్ ఔషధాలను అన్ని ఆరోగ్య కేంద్రాల్లో నిల్వ చేసి బాధితులకు సకాలంలో అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామాలకు ఈ పథకం కింద అగ్ర ప్రాధాన్యం ఇస్తారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల మెరుగు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమగ్ర విధానాలను పాటించడంతో దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 2025-26 బడ్జెట్లో ఆరోగ్యపరంగా 1.37 లక్షల కోట్లను కేటాయించినట్లు చెప్పారు. 2013-14 బడ్జెట్లో ఆ మొత్తం కేవలం 37,000 కోట్లు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. సోమవారం హర్యానాలోని అగ్రోహాలోని మహారాజా అగ్రసేన్ వైద్య కళాశాల ఆవరణలో మహారాజా అగ్రసేన్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. అనంతరం కొత్తగా నిర్మించిన ICUను ప్రారంభించారు. అనంతరం PG వసతి గృహానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో దేశంలో మరో 50,000 వైద్య సీట్లు పెరుగుతాయని, ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాల లేని జిల్లా ఉండదని స్పష్టం చేశారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రానికి వాన్గార్డ్. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో GCC AI డేటా అనాలిసిస్ మొబైల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం. 4 ఏళ్లలో 2,300 ఉద్యోగ అవకాశాలు. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన వాన్గార్డ్ కంపెనీ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. మన దేశంలో వాన్గార్డ్ నెలకొల్పే తొలి GCC ఇదే కావడం విశేషం. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి బృందం సోమవారం ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది. వాన్గార్డ్ CEO సలీం రాంజీ, IT డివిజన్ CEO MD నితిన్ టాండన్, చీఫ్ HR ఆఫీసర్ జాన్ కౌచర్ పాల్గొన్నారు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండి.